ఫీజు మీరు కట్టారా? ఏ కట్టకూడదా? కట్టకూడదని కాదు, ప్రతిసారి ట్యూషన్ మేము వచ్చే డబ్బుతో జీతం కట్టేవాడిని. ఈసారి వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారు. మీరు ట్యూషన్ కూడా చెప్తారా? ఇంతకాలం ట్యూషన్ చెప్పే చదువుకున్నాను. మీరు పని చేయండి, రేపటి నుంచి మా ఇంటికి వచ్చి మా చెల్లికి తమ్ముడికి ట్యూషన్ చెప్పండి. ఏమిటండి, ఏమైంది? తెలిస్తే నేనే స్టార్ట్ చేసేవాడిని కదయ్యా. మరి బండి చూస్తే ఏదో కొత్త పిల్ల కనిపిస్తుంది కదండి. ఈ మధ్య ట్రబుల్స్ అన్ని కొత్త వాళ్ళకే. ఇలా ఒకసారి ఇవ్వండి, నేను ఒకసారి ట్రై చేసి చూస్తాను. మీరన్నట్టు ఈ మధ్య ట్రబుల్స్ అన్ని కొత్త వాళ్ళకేనండి. నువ్వేమిటి మెకానిక్ వా? కాదండి, డాక్టర్. డాక్టర్ కారు గురించి ఏం తెలుస్తుందయ్యా? కేవలేసే వెరీ సింపుల్. మనిషికి జబ్బు చేస్తే మంచం ఎక్కుతాడు, కాలుకు జబ్బు చేస్తే రోడ్డుకి ఆగిపోతుంది, అంతే. మీరు లేవండి. దీనికే జబ్బు లేదండి. లేదా? లేదండి. నేనేమన్నా ఫోన్ అనుకున్నావా? అవునండి. దీనిలో పెట్రోల్ లేదండి. పెట్రోల్ లేదా? అవునండి, పెట్రోల్ లేదు. మీ దగ్గర స్పేర్ ఉందండి? ఉంది. అయితే చూడండి. బాలే ఓడివయ్యా, ఇదంతా నీకెలా తెలుసు? చెప్పాను కదండి డాక్టర్నని. మనుషుల జబ్బులు ఏం చేసే డాక్టర్ని చూశాను కానీ కార్ల జబ్బులు ఏం చేసే డాక్టర్ని చూడలేదు. ఎక్కడికి వెళ్ళాలి? సివి రోడ్ అండి. సివి రోడ్? నేను అక్కడికేనయ్యా. ఎవరింటికి? నెంబర్ 3 రావు గారింటికి. రావు గారి ఇల్లా? అవునండి. నేను అక్కడికేనయ్యా. ఏం పని? వారి పిల్లలకి ట్యూషన్ చెప్పాలి. నేను అందుకేనయ్యా. అయితే మరి నేను ఎందుకండి? అయ్యో, ట్యూషన్ చెప్పడానికి కాదు, ట్యూషన్ చెప్పడానికి కాదు, పిల్లలు చూడటానికి. పిల్లలు చూడటానికి. థ్యాంక్ యూ. నువ్వు ఇది కంప్లీట్ చేసిరా, ఓకే, నేను డ్రాప్ చేస్తాను. అలాగే. ఏమయ్యా, అడ్రస్ కరెక్టేనా? ఎస్ సార్. అయితేరా. స్వప్న సార్, మీరు వద్దు, తొందరపడొద్దు. స్వప్న వస్తున్నా డాడీ. హలో రాము. డాడీ, ఈయన మీకెక్కడ దొరికారు? స్వప్న, మీరు మీ డాడీ? ఏంటి సార్, ఈ విషయం ముందే చెప్పలేదు. వద్దు, తొందరపడొద్దు. ముందే చెప్పాననుకో అక్కడే బిగిసిపోయి కార్యక్రమం ఎక్కేవాడు కాదు, ఇక్కడికి వచ్చాక థ్రిల్ ఉండేది కాదు. చూడు మిస్టర్ సీతారాం. నా పేరు సీతారాంగ సార్, రాము. సీతను పెళ్లి చేసుకుంటే సీతారాం అవుతావా? అవునా? అవును సార్. ఏమిటవును? ఉండు డాడీ, అసలే ఆయనకు సిగ్గు. నువ్వు కంగారు పెడితే ఇక్కడ నుంచి పారిపోతారు. నాతో పాటే చదువుకుంటున్నారు. ఈయనే మన ఉషా గోపిలకి ట్యూషన్ చెప్పడానికి వస్తానన్నారు. ఐ సీ. బాబు, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావు? ఉద్యోగం కాదు డాడీ, నాతో పాటు చదువుకుంటున్నారు. చదువుకుంటూ ట్యూషన్ చెప్తావా? ఏం డాడీ, ఎందుకు చెప్పకూడదు? అవును, ఎందుకు చెప్పకూడదు? ఏమయ్యా సీతారాం? నా పేరు సీతారాంగ సార్, రాము. ఈ విషయాలు నాకు ఎందుకు చెప్పలేదు? ఉషా, గోపి. ఏంటక్క? వస్తున్నానక్క. ఏంటక్క? రాము, వీరే మీ స్టూడెంట్స్. ఈయనే మీ మాస్టర్. అల్లరి చేయకుండా బుద్ధిగా చదువుకోవాలి. బుద్ధిగా చదువుకోవాలి. అన్నట్టు అసలు విషయం మర్చిపోయాను. జీతం ఎంత ఇవ్వమంటావు? మీ ఇష్టం సార్. నేను చాలా తక్కువ ఇస్తాను. పిల్లలమాట అప్ప నెరుకు నానెక్కలేను బాబా. ఎక్కేసినావు కదా, ఇంకేటి ఉంది? అలా అలా ఎక్కేసినావు అంటే 4 మెట్లు. హిమాచలం కొండ అనుకుని ఎక్కి ఇన్నాళ్ళు సుఖంగా మా ఆయన కడుపు రాకపోయినా బాబు, నానెక్కలేను బాబు. అదేటది రాగా కడుపుతే ఆ మాట అనుకోదు. చెల్లమ్మత్త, మలాయమా వేటి లేదత్త, ఇది హౌస్ సర్జన్ అని. ఏటంత ఐసే? ఐస్ కాదు మావా, డాక్టర్ కావడానికి ముందు కోర్సు హౌస్ సర్జన్. ఓ సోసి డాక్టర్ అయితే మనకేట నోటు. ఇక ఎప్పుడు హాస్పిటల్లో ఉండిపోవచ్చు. ఏటంత నానే తంతను, నువ్వు ఏకంటే నేను అదే అంతను. సరే మావా, ఏమిటి వచ్చారు? ఒరే రాముడు, మీ అత్త ఈడేటి మొగుడు ఈడేటి మగాడు అనేదా? ఇప్పుడు చూడు మన ప్రతాపం. ఎందుకని అలసిపోతావు? ఇల్లు కూడా హాస్పిటల్. ఏటో ఆనందాలు అలా అలా అయిపోతానే. ఒరే రాముడు, మీ అత్తకి 3వ నెల కడుపు. నిజమా అత్త? మాయగారు, ఆ మొక్కిన కాడ నుంచి సత్యంత సిగ్గేసిపోతుంది. అరే రాముడు, పుట్టబోయే బిడ్డ కళ్ళు గిళ్ళు అర్థం నాలాగే ఉండాలి. డాక్టర్ గారు చూపించుకున్నామంటే తీసుకొచ్చాను, కాస్త చూడు. నాన్న మగాడు చూపించుకొని ఏంటి నువ్వు? హలో సుప్ర గారు, ఒక్క నిమిషం. వీళ్ళు స్వయానా నాకు అత్తమామలు కాకపోయినా అంతకంటే ఎక్కువ. మా అత్తగా చాలా కాలానికి గర్భిణి వచ్చింది, ఒకసారి చెక్ చేయండి.
రండి. పదవే. నువ్వెక్కడికి సిగ్గులు ఇక్కడ ఉండిపోమి వెనక వస్తావేటి? మామ, మా అమ్మ ఎలా ఉంది? బాగానే ఉంది, కానీ మీ అయ్యి దూకుడే తగ్గలేదు. చివరి కానీ సన్నాసం చేసి కానీ ఇడిచిపెట్టదు. అతనేమైపోతే నాకే. నాకు కావాల్సింది మా అమ్మ. అక్కడ మా అమ్మకు నువ్వు అత్త అండగా ఉన్నారని నేను ఇక్కడ ధైర్యంగా ఉన్నాను. ఓ సన్నాసి, నీ ముఖం గోడైపోను, నువ్వు నాశనైపోను, నీ జిమ్మాడా నువ్వేంటి మగాడివి, నా పరువే పోనాది బాబు. ఏమైందే? ఏటవుద్ది ఏటైందే? ఏటుందని ఏటవుద్ది మా ఏటవుద్ది? స్వప్న గారు, అసలు విషయం ఏంటి? ఆమె గర్భిణి కాదు, లోపల గ్యాస్ ఫామ్ అయింది. ఏటందరూ గ్యాసా? గ్యాస్ కాకపోతే ఇంకేటవుద్ది? సిగ్గైపోనది, నా బతికే సిగ్గైపోనది. ఓ రావుడు, నేను వెళ్ళిపోతాను రా, నేను వెళ్ళిపోతాను. నేనున్నాను బాబు, నా బతికే గ్యాస్ అయిపోనాది. అరే, దాని మనసు పాడైపోయినదిరా, నేను మళ్ళీ వస్తాను. పాపం ఎప్పటి నుంచో పిల్లని కలవరిస్తున్నారు. కానీ వాళ్ళకి పిల్లలు పుట్టడం కష్టం. అన్నట్టు మీరు ఇంటికే వస్తున్నారుగా? జస్ట్ ఒకసారి నా రూమ్కి వెళ్ళి. ఆ, అయితే రండి, నా కారులోనే వెళ్దాం. ఇప్పుడే వస్తాను. ఒక వీసి జిలేబీ తిని బాత్రూమ్ లో కూర్చోను. ఒక పక్క మధ్యలో వాయించేవాడా, ఒక పక్క హార్మోనియం వాయించేవాడా, మధ్యలో నువ్వా? నీకేమైనా బుద్ధి ఉందా అసలు? ఇటు 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 తిడుతున్నానేమనుకోవద్దు, స్వతంత్రం ఉంది కాబట్టి తిడుతున్నాను. నువ్వు అసలు మనిషివేనా? అదిగా సార్. వద్దు, తొందరపడొద్దు, పూర్తిగా తిట్టగా చెప్పు. నువ్వేం చదువుతున్నావు? మెడిసిన్. నీ చదువు పూర్తయ్యే కొన్ని బాధ్యతలున్నా ఉన్నాయి. ఆ బాధ్యతలన్నీ పూర్తిగా తీరాలంటే ఏం చేయాలి? బాగా చదవాలి. అక్కడ ఉంటే బాగా చదవగలవా? చదవలేవు. బాగా చదవాలంటే ఏం చేయాలి? వెంటనే మకా మార్చాలి. ఎక్కడికి మార్చాలి? నా అవుట్ హౌస్ ఖాళీగా ఉంది, అక్కడికి మార్చాలి. ఊరికనే ఉండొద్దయ్యా, అది అద్దె నా దగ్గర డబ్బు. నువ్వివ్వద్దు, నేనిస్తాను, అది నాకు ఇచ్చేయి. సార్, అదేనయ్యా, అబ్బాయికి ట్యూషన్ చెప్పినందుకు అద్దె సరి పెట్టుకుంటాను, అమ్మాయికి ట్యూషన్ చెప్పినందుకు భోజనం సరి పెట్టుకుంటాను, అంతే. ఎలా ఉంది మీ ఇల్లు? నడిచి వెళ్ళేవాడికి విమానం ఎక్కినట్టుంది. ఎవరికి ఎవరు ఏమవుతారో తెలియదు, కానీ ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరిని ఆ దేవుడు తోడు పంపిస్తూనే ఉంటాడు. నాన్నవాడు నన్ను నడి రోడ్డును వదిలిపోయినా ఆ రోడ్డు నుంచి తీసుకొచ్చి ఈ దేవాలయంలో స్థానం ఇచ్చారు. వీళ్ళు నాకేమవుతారు? వీళ్ళ రుణం ఎలా తీర్చుకుంటాను? ఎలా తీర్చుకుంటాను? అరే గోపి, అదంతా కొయ్యద్దురా, చెట్టు పాడైపోతుంది. చాలా నువ్వు ఇట్రా. కదలకే, సరిగ్గా అంటుకోకపోతే పండదు. పండకపోతే పోనీలే అక్క. పండకపోతే దయ్యం లాంటి మొగుడొస్తాడు, పండితే మంచి మొగుడొస్తాడు. ఏమైంది గోపి? లోపలికి వెళ్ళండి. రాము, ప్లీజ్ చెప్పు, ఏం జరిగింది? ఆ గోరింటాకు, ఆ చిట్టి చేతులు, ఆ మాటలు వింటుంటే మా అమ్మ చెల్లెలు జ్ఞాపకానికి వచ్చారు. గోరింటాకేమిటి? ఏం లేదు, గోరింటాకంటే మా చెల్లెకి చాలా ఇష్టం. పెట్టుకోక ఆ రోజు పెట్టుకుంది. ఆ రోజే చచ్చిపోయింది. ఆ గోరింటాకే మా చెల్లెని చంపేసింది. ఆ గోరింటాకే నన్ను ఇంట్లోంచి గెంటేసింది. ఆ గోరింటాకే ఎన్నో అనర్థాలకు దారితీసింది. అందుకే గోరింటాకంటే నాకు చాలా భయం.